పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 8% గ్రోత్ రేట్ ఉండింది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. కానీ ఈసారి మనం లోయెస్ట్ జీడిపి గ్రోత్ రేట్ చూస్తున్నాము బీజేపీ పార్టీ హయాంలో అని చెప్పి మరో ముఖ్యమైన అంశం. మీ అందరికి తెలుసు, లాస్ట్ క్వార్టర్ అయితే లోయెస్ట్ ఇన్ లాస్ట్ 10 years కూడా. అంటే గ్రోత్ రేటు కంప్లీట్లీ వ్యానిష్ అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ఏదైతే మన దేశంకి జీడిపికి ఉన్న బ్యాక్ బోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంటు వెనుకబడిపోయింది. దాని గ్రోత్ రేట్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి. మీ అందరికీ గుర్తుంది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అప్పుడు బీజేపీ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళా 10 సంవత్సరాలు చూసుకుంటే దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు రావాల్సింది. కానీ మన యువత ఈరోజు ఉద్యోగాలు లేకుండా కష్టపడుతున్నారు, మీరు అందరు చూస్తున్నారు. దాని గురించి ఈ బడ్జెట్లో ముచ్చట లేదు. పిఎల్ఐ అని చెప్పి గత 10 సంవత్సరాలు కేవలం అంబానీకి అదానీకి ఇన్సెంటివ్లు ఇచ్చినారు. దాన్ని పిఎల్ఐగా తీసేసి ఏఎల్ఐగా మార్చాలని చెప్పి ఈరోజు మనం చూడవచ్చు. ఎందుకంటే కేవలం అంబానీకి అదానీకి కొత్త కొత్త బిజినెస్లలో వచ్చే అవకాశం దక్కుతుంది, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. కానీ పేద ప్రజలకు వారు పట్టించుకుంటలేరని చెప్పి బడ్జెట్లో క్లియర్గా తెలుస్తున్నది. మా డిమాండ్, మా ప్రపోజల్ ఏంటంటే పిఎల్ఐ కాకుండా ఈఎల్ఐ అని స్టార్ట్ చేయాలా. ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో తప్పు లేదు. ఇట్లాంటి ఆలోచనలతోటి బడ్జెట్ వస్తే మన దేశంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కూడా తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్స్ పెరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా రేజ్ చేయడం చాలా అవసరం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడే మా కొలీగ్స్ సీనియర్స్ కూడా చెప్పినారు, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రత్యేకంగా మేము ఎన్ని డిమాండ్లు పెట్టినా, ఎన్ని రిక్వెస్ట్లు పెట్టినా, ఎయిర్పోర్ట్ల రిక్వెస్ట్లు పెట్టినాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ రిక్వెస్ట్లు పెట్టినాము, రైల్వే స్టేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రైల్వే రిక్వైర్మెంట్స్ పెట్టినాము. కానీ దాని గురించి ఒక్క అంశం కూడా రేజ్ చేయలేదు. చాలా బాధాకరంగా ఉన్నది. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా చెప్పినాము, బీజేపీ పార్టీకి 8 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ మీద వాళ్ళకి కొంచెం కూడా ప్రేమ లేదు. ఆపోజిషన్ నుంచి మేము పోయి పోరాడి మంత్రులను కలిసి మాకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కావాలా, సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మేము నిర్మలా సీతారామన్ గారిని కలిసి మా రాష్ట్రం అప్పుల పాలైపోయిందమ్మా, మాకు డెట్ రీస్ట్రక్చరింగ్ చేయాలా, ఇంట్రెస్ట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, మీరు ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ చేసి మా రాష్ట్రాన్ని కొంచెం సహకరించాలని చెప్పినప్పుడు కూడా వారు పాజిటివ్గా రెస్పాండ్ కాలేదు. ఈరోజు బడ్జెట్లో కూడా ఒక్క అంశం కూడా మెన్షన్ చేయలేదని చెప్పి చాలా బాధాకరంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ప్రతి రాష్ట్రాన్ని ఈక్వల్గా చూడాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సౌత్ స్టేట్స్లోకి వెళ్ళి తెలంగాణ ప్రతి రూపీ ట్యాక్స్ కట్టిన ప్రతి రూపీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కేవలము 40 పైసలు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కానీ యూపీతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ₹1 ట్యాక్స్ కడితే వాళ్ళకి ₹5 మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోతుంది. మళ్ళీ బీహార్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాళ్ళు ₹1 ట్యాక్స్ కడితే దానికి ₹10 ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పోతుందని చెప్పి ఈ సందర్భంగా గమనించకపోదు. ఎందుకంటే కేవలము వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ బడ్జెట్ చూసుకుంటున్నారు. కానీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాంట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, తెలంగాణకి వెళ్ళి మాకు ఇంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఇంత రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తుంది తెలంగాణ, అందుకని తెలంగాణలో ఇంకొన్ని ప్రాజెక్ట్స్ పెడదామని చెప్పి వాళ్ళకి ఆలోచన లేదు. పర్టిక్యులర్లీ నేను పెద్దపల్లికి వెళ్ళి కూడా చాలా రిక్వెజేషన్స్ ఇచ్చినాము, మంత్రులను కలిసినాము. దాదాపు 10,000 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్లు కావాలని చెప్పి ఇతర మంత్రులతోటి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన దగ్గర సింగరేణి సంస్థ ఉన్నది, సింగరేణి క్లీన్ టెక్ అని చెప్పి ఈరోజు ఫ్యాషనబుల్గా నిర్మలా సీతారామన్ గారు క్లీన్ టెక్ మీద మేము ఫోకస్ చేస్తామని చెప్పినారు. కానీ మా సింగరేణికి గ్రీన్ అండ్ క్లీన్ టెక్, కోల్ గ్యాసిఫికేషన్ కానివ్వండి, సోలార్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, దాని ద్వారా మాకు వచ్చే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, దాని గురించి ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చినా వారు స్పందించలేదు. అదేవిధంగా ఒక స్టార్టప్ హబ్ మీరందరూ చూస్తున్నారు, ఓపెన్ ఏఐ, డీప్ సీక్ అని చెప్పి పెద్ద పెద్ద ఏఐ కంపెనీసు అమెరికాకి వెళ్ళి చైనాకి వెళ్ళి వస్తున్నాయి. కానీ మన భారతదేశంకి వెళ్ళి ఈ టెక్నాలజీ డెవలప్ చేసే
టాలెంట్ కూడా డెవలప్ చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, అవకాశాలు పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, వాళ్ళు సరైన ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇవ్వటం లేదని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. అదేవిధంగా ధర్మపురి లక్ష్మీ నరసింహ టెంపుల్కి మేము ఫండ్స్ అడిగినాం, దాన్ని ఒక టూరిజం స్పాట్ లెక్క చేస్తామని చెప్పి, మళ్ళీ అదేవిధంగా రామగిరి మంతినిల ఒక టూరిజం ఏరియా లెక్క డెవలప్ చేస్తామని చెప్పి మంత్రులకు రిక్వెస్ట్ చేసినాం. కానీ దాని మీద కూడా ఏమీ ఆపర్చునిటీ లేదు, దాని మీద చర్చ లేదు. దీని మీద ఖచ్చితంగా మేము మళ్ళొకసారి పోరాటం చేసి మాకు ఫండ్స్ వచ్చేలాగా చేస్తామని చెప్పి, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్దపల్లిలో పర్టిక్యులర్లీ కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్, భారతదేశం మొత్తంలో మేము కోల్డ్ స్టోరేజ్ పెడతాము, వేర్ హౌసింగ్ పెడతామని చెప్పినారు. కానీ పెద్దపల్లి హబ్ని ఇగ్నోర్ చేసినారు. దీని మీద కూడా ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. ఫైనాన్స్ మినిస్టర్కి మళ్ళొకసారి రిప్రజెంటేషన్ చేసి ఒత్తిడి పెట్టి దానికి ఫండింగ్ తీసుకొచ్చే బాధ్యత మాది. వాళ్ళు కంప్లీట్లీ తెలంగాణని నెగ్లెక్ట్ చేసినారు. మరో ముఖ్యమైన విషయము, దళితుల కోసం పర్టిక్యులర్లీ మా డిమాండ్ ఏంటంటే గత 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు ఏదైతే వెనుకబడిపోయి ఉన్నామో వాళ్ళకి పర్టిక్యులర్లీ దళిత్ అప్లిఫ్ట్మెంట్, బ్యాక్వర్డ్ కాస్ట్ అప్లిఫ్ట్మెంట్ కోసము స్పెషల్గా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. వాళ్ళని సొసైటీలో ముందుకు తీసుకుపోవాలంటే ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్సెషన్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి తీరాలని చెప్పి దళితుల కోసం స్పెషల్లీ ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ బ్రాకెట్స్ పెడితే ఒక కులము, ఒక సొసైటీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా అందరి ముందు మళ్ళొకసారి ఈ ఫైనాన్స్ బడ్జెట్ అట్టర్ ఫ్లాప్ బడ్జెట్, కేవలము ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ బడ్జెట్ అని చెప్పి మేము దీన్ని సీరియస్గా కన్సిడర్ చేసి మేము పెట్టిన రిక్వెస్ట్లు ప్రతి పార్టీ ప్రతి స్టేట్కి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, కానీ కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం బడ్జెట్లు ఉండొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్.